సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ సంపూర్ణ చరితామృతంలో 22వ అధ్యాయం గురుదత్త భట్టు వృత్తాంతం. జ్యోతిష శాస్త్రంలో భక్తులకు జాతక ఫలం కూర్చగలవారు శ్రీపాదులొక్కరే అనే విషయాలు తెలుసుకుందాము. గురుచరణుడును కృష్ణదాసును నేనును శ్రీపాదుల వారి సమక్షమున తెలియరాని ఆనంద పారవస్యమున ఉన్నాము. గురుదత్త భట్టు అనడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చి ఉన్నారు. శ్రీపాదుల వారు అతనిని ఎంతో ఆదరించారు. ఒకానొక ప్రశాంత స్థలమున కూర్చొని సత్సంగం చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు. మా యొక్క సంభాషణ జ్యోతిష శాస్త్రం వైపునకు మరలింది. నేను శ్రీ భట్టు మహాసేనిట్లా ప్రశ్నించాను. అయ్యా, జ్యోతిష శాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితంగా జరుగునా, లేక ఫలములలో మార్పులు చేర్పులుండుట సంభవమా? మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా, లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అడిగాను. అంతటా శ్రీ భట్టు మహాశైలి ఇట్లా చెప్పారు. భచక్రం అనగా నక్షత్ర కక్ష. దీనిని ప్రారంభస్థానము అశ్విని నక్షత్రము. ఈ నక్షత్రము యొక్క స్థల నిర్దేశము చేయుటకు చైత్రపక్షమనియు రైవత పక్షమనియు 2 పద్ధతులున్నాయి. రేవతి నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానంలో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్విని నక్షత్ర గోళమును గుర్తించుట కష్టముగాన దానికి 180 అంశాలలోనున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను ప్రకాశవంతముగాను స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన ఎడల అది అశ్విని అగును. కావున చైత్రపక్షము గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రము తురగ ముఖాశ్విని శ్రేణి అని 3 గోళములుగా నిరూపించబడ్డాయి. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రంలో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. 3 గోళములు ఒకే నక్షత్రముగానున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అది ఏ భచక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండి 180 అంశాల దూరంలో నుండు చిత్రా నక్షత్రము వారి జన్మ నక్షత్రము. 180 అంశాల దూరంలో ఏ నక్షత్రం యొక్క గాని గ్రహము యొక్క గాని శక్తి కేంద్రీకరించబడుచుండును. మానవులు వారి పూర్వజన్మ కృత ప్రారబ్ధమునకు గణితపరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననమందెదురు. గ్రహములు మానవుల ఎడల ప్రేమాభావములు గాని ద్వేషభావము గాని కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో ఆయా ప్రదేశములలో ఆయా జీవులకు సంఘటనలను కలిగించు ససత్యమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు ఆ కిరణములను స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను కిరణములను మనము కలిగి ఉండవలను. దీనికి మంత్రతంత్రముల వలన కానీ ధ్యానము ప్రార్థన మొదలైన విధానముల ద్వారా కానీ లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా కానీ సాధించగలము. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమయ్యున్న పైన చెప్పిన విధానములు ఏమీయూ పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతను మార్చి రాయగలరు. ఆ విధముగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా మంచి ప్రయోజనము అనుగూడు పరిస్థితి కూడా ఉండవలను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములలోనూ కర్మదేవతల కార్యకలాపములోనూ శ్రీపాదుల వారు అనవసరంగా కలగజేసుకోరు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలిస్తుంది. శ్రీవారి హృదయం నుండి ఉప్పొంగిన ప్రేమ కరుణను మహాప్రభావముల దాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శిస్తారు. ఇది వారికి అత్యంత సహజమైన విషయం. నేను అజ్ఞాన దశలో జ్యోతిషంలో మహాపండితుడనని భ్రమించేవాడిని. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగా మాట్లాడలేను. సంస్కృతమున ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టవశాన నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించింది. కరుణాకరుణిగా శ్రీపాద శ్రీవల్లభ గురించి విన్నాను. మా కులదైవము
దత్తాత్రేయుల వారు. నేను పాద గయా క్షేత్రమైన పీఠికాపురమున 16 కుక్కుటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూ దత్తుని వెలిసించాను. భక్తి శ్రద్ధలతో అర్చించాను. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అంతర్వాణి స్పష్టంగా ఇట్లు వినిపించింది. ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపైనది? నీవు నా భక్తుడనని వీరములు పలుకుచున్నావు. ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తము కళ్ళజూచుటకేనా ఇచ్చటకు వచ్చినది? చేతన రూపుడైన ఇవే మాటలు పదే పదే నాకు వినిపించారు. జగత్తునకు నేను జ్యోతిష పండితుడనవుటచే నా జాతకమును లెక్కగట్టాను. నేను ఏ రోజున శివునిలో ఈ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగ్గా అదే సమయమున పాదగయా క్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమునున్నాను. 9 వరకు నేను నా నాడీ స్పందనను వ్యాపించి నాడీ కొట్టుకున్నది చేత హృదయ స్పందన ప్రజాపతి కూడా పనిచేయట్లేదు. నా ముఖం 16, 100, 1000 అనే జీవకళ పదములలో చివరి 2 పదములు నేను నవ్వినంత రీతిగా నా ముఖమును అద్దంలో చూసి 116, ఏమున్నది 116 అనే వికృతమైన ప్రేతకళతో వీటిని పరిచే భాగించిన పిశాచత్వం నుండి సృష్టి యందలి వివిధ వస్తు సముదాయముల ప్రతీక ఆలయములోని పూజారి రుద్రుడకు 1 అను పూర్ణాంకములు, విష్ణువునకు 11 అను 2 పూర్ణాంకములు, నాకంటే బ్రహ్మకు 111 కళలతో పూర్ణాంకములు ఉన్నది. 16, 116 అను వాటిని శ్రీ షోడశాది వారి త్రిదక్షిణ దర్శనం చేసిన గాని త్రిదక్షిణము దానము చేయు వారికి బ్రహ్మజ్ఞానము కలుగుమని చెప్పబడినది. వారికి హృదయ స్పందనము త్రిదక్షిణ నాడీ స్పందనము లేకపోయినను దానము చేయటం వలన ఆనందంగా శరీరము, ఉన్నత స్థితి, ధనము, నా స్థితి మనస్సు చాలా అధ్వానంగా ఉన్నది. దానం చేసిన నా వాడు ఆత్మకు ఆనందం పైన ఎంత చెప్పిన మాత్రము సంఖ్యలో లేదు. తుల్యమగు ద్రవ్యములు దానము దుఃఖభారముగా ఉన్నది. ఆత్మ శరీరమును వీడినప్పుడు దానము చేసిన శరీర ఫలము బాధలు లభించుచున్నది. అంతరించును. పిండాండ దానము నా జగత్తునకు ఆత్మ శరీరమును ప్రతీకము. వీడలేదు. మన శరీరము జీవించి సవనత్రయమే ఉండవలసిన రూపముగా నిర్బంధ గలది. స్థితిలో హృదయ స్పందనను నిలుపుదల చేసి మాధ్యందిన సవనము, శ్రీ గురుదేవులు తృతీయ సవనము నాకు ఒక అన్నది వింత పరిస్థితి గాయత్రి, కలిగించారు. త్రిష్టు, పరమ జగతి, నికృష్టులైన ఛందస్సు పాపాత్ముల సంబంధమైన మాటలను వర్ణములు విని అనగా నేను ఏ విధముగా గాయత్రికి మోసపోయానో 24, గమనించాను. త్రిష్టుపునకు శిలగా నా 44, స్వయంభూదత్తుడు జగతికి 48 గండి కోట కలిపి వారింటి అవతారం మొత్తం 116 వర్ణములు ఉండటం వలన నాడీ ఈ స్పందనము, పిండాండ హృదయ దానము, స్పందనము, శరీర దానము వలన కూడా పైన ఉండవు కదా. చెప్పబడిన మరి ద్రవ్యదాన ఫలము శ్రీపాదునికి లభించును. నాడీ స్పందనము హృదయ సావిత్రి కాటక చైన ఫలితమే మహాలయ శ్రీపాదుల అమావాస్య నాడు అవతారము. పితృదేవతలకు సర్వబుద్ధి పరమ ప్రవృత్తులను పవిత్రమైన ఆ రోజున ప్రేరేపించినది ఎవరో సవితృమండల అవధూత వచ్చి భిక్ష మధ్యవర్తి అయిన స్వీకరించినట. దివ్య వారే తేజస్సు. దత్తాత్రేయులట. అదే ఆ గాయత్రి మహాప్రభువే మాత. మల్లాది ఆమెకు వారి 24 దౌహిత్రుడుగా ప్రతీక. జననమాయనంట. 9 అనున్నది ఏమి బ్రహ్మస్వరూపము, విదూరము, ఎంతటి 8 దగ, అనున్నది మాయా ఎంతటి వంచన. స్వరూపము. ఇటువంటి త్రేతాయుగమునందు నికృష్టపు మాటలను విని నేను భరద్వాజ మోసపోయాను. మహర్షి ఆ పీఠికాపురంలో నికృష్టులు చెప్పినవి సావిత్రి కాటక యథార్థమైన చైనం నమ్మి చేయటం వలన అనర్ఘరత్నమైన ఆనాడు శ్రీపాదుల ఇచ్చిన వారిని వాగ్దానం ప్రకారం పోగొట్టుకొనుచున్నానని నాకు తోచింది. ఈనాడు పీఠికాపురంలో నేను శ్రీపాదుల వారి శ్రీపాద ఇంటికి శ్రీ వల్లభ వెళ్ళమై రూపమున పరిగెత్తుకుని ఆవిర్భవించినది. 10 సంవత్సరముల శక్తి వయసు స్వరూపమును, శ్రీపాదుల వారు శాక్త వీధిలోకి స్వరూపమును, వచ్చారు. రారా అర్ధనారీస్వము రా, నుండి బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ జీవుల యొక్క చచ్చిపడి ఉన్న బుద్ధి నీలాంటి ప్రవృత్తులను చచ్చు ప్రేరేపించి దద్దమ్మల కోసం ధర్మ మార్గమున మానవ రూప ప్రవేశం పిశాచాల పెట్టుటకు కోసం సద్గతులు వచ్చిన మహావతారమే కలిగించడం తానని కోసం మీరు తెలియజేస్తూ చేసే దో అకృత్యాల వలన చౌపాతి రౌరవాది దేవలక్ష్మి నరకాలలో అని ఘోర భిక్షను బాధలను అడిగారు. అనుభవిస్తున్న వారి వాక్కులకు, మీ పితరుల లీలలకు, కోసం బోధనా అవధూత పద్ధతులకు ఉన్న వేషధారిణై వ్యాకరణమును మహాలయ ఎవ్వరూ అమావాస్య ఎరుగజాలరు. నాడు ఈ నవ వ్యాకరణమునకు వారే ఈ కర్త. పవిత్ర గృహము నుండి భిక్ష కావున యాచించడానికి అది వారికి వచ్చినది. మాత్రమే ఆ తెలిసిన వచ్చినది ఎవరో వ్యాకరణం. తెలుసా? దత్తాత్రేయుడు. కృష్ణదాసు వలన ఆ నేను దత్తాత్రేయుడు ఎన్నో ఎవరో విషయాలను తెలుసా? వింటిని. నేనే. మరెన్నో కొత్త ఎవరి పేరు సంగతులను చెబితే తెలుసుకున్నాను. రాక్షస పాండిత్య జనిత పిశాచగణాలు అహంకారం కలిగిన వారు గజగజలాడిపోతాయో ఎంత ఆ మాత్రమూ దత్తుడను శ్రీపాదుల నేనే. వారి కటాక్షమును నిన్ను పొందజాలరు. శిలగా మార్చాను. కృష్ణదాసు అయితే ఇట్లా ఆకలి చెప్పారంభించారు. దప్పులను ఉంచాను. శ్రీపాదుల ప్రాణం వారు తీశాను. పిపీలికాది అయితే బ్రహ్మ పర్యంతము బ్రతుకున్నవాడుగా వ్యాపించి లోకానికి ఉన్నారు. కనిపింపచేస్తున్నాను. ఒకసారి నరసింహవర్మ గారి పొలంలో నీవు నిజంగా చచ్చిన శ్రీపాదుల వాడివి. వారితో బ్రతికి వర్మగారు ఉన్నవాడిగా మోసం విశ్రాంతి చేయవచ్చునా? తీసుకొంచున్నారు. నేను దత్తుడనో అతడికి ఎన్నో కాదో త్రాచుపాములు తర్వాత వచ్చాయి. తేలుద్దాం. శ్రీపాదుల ముందు ఈ వారు విషయం చెప్పు. ప్రతి త్రాచుపామును నేను విచిత్రముగా ఇంతలో తలను సుమతి ముండం నుండి మహారాణి కూడా వీధిలోకి విడదీశారు. వచ్చింది. ఆమె వాటినన్నిటిని భయపడిపోతూ, గుట్టలు గుట్టలుగా కృష్ణ పక్కకు కన్నయ్య, వేశారు. నిండుగా చాలా ప్రేతకళ పెద్ద ఉప్పడి చీమలు అఘోరి ఇదివరకు ఎవరూ నువ్వు కనీవిని లోపలికి రా, ఎరుగనివి కాస్త అక్కడికి దిష్టి చేరాయి. తీసివేసేదని కేకలు వర్మగారు వేసింది. నిద్రావస్థలో అంతట ఉన్నారు. శ్రీపాదుల వారు, వారికి నిద్రాభంగము అమ్మా, కలగకూడదని ఇతడు అఘోరి ఇంకా ఆ కాలేదు. చీమలనన్నిటినీ అఘోరిగా శ్రీపాదుల వారు శవాన్ని చంపివేశారు. కాల్చుకుని ఇంతలో వర్మగారు తినే మేల్కొంచారు. జన్మ రానున్నది. చచ్చిపడి ఉన్న చీమలను రాబోయే చూసి ఆ జన్మకు జాలిపడ్డారు. ముందుగా ఒకసారి శ్రీపాదుల నా వారు వద్దకు చిరునవ్వుతూ వచ్చాడు. ఇట్లా అన్నారు. మన ఇంట్లో రాజు కాస్త తన చద్ది అన్నం సేవకుని ఏమైనా ఉంటే రక్షించి పెట్టమా తీరవలెను. అని ఇది బ్రతిమలాడాడు. ప్రకృతిలోనే నియమం. శ్రీపాదుల వారి ఈ కోసం విచిత్ర వారి పిపీలకములకు జనని ఇంత రాజు అఖండ ఒకడున్నాడు. లక్ష్మీ సౌభాగ్యవతి వాడు త్వరలోనే సుమతి వచ్చుచున్నాడు. మహారాణి చూడమన్రి. కొద్దిగా ఇంతలో చద్ది అన్నం అనగా వింత కాంతులతో ఒక తరవాణి అన్నం పెద్ద అట్టే తెల్లటి పెట్టింది. చీమ ఒకటి వచ్చింది. శ్రీపాదుల వారి అది ఆ తరవాణి చీమలన్నింటికీ నాకు ప్రదక్షిణం పెట్టి చేసింది. తొందరగా ఆ వెంటనే స్థలమును ఆ చీమలన్నీ నిలుపుకున్నాను. బ్రతికాయి. నేను కుక్కుటేశ్వర శ్రీపాదుల వారి ఆలయం మందహాసంతో ఎదురుగా ఇట్లా ఖాళీ అన్నారు. స్థలంలో ఈ ఆ చీమల తరవాణి రాజునకు అన్నం సంజీవిని తిన్నాను. శక్తి తిన్న ఉన్నది. వెంటనే ఆ నాకు శక్తితో తన దురవస్థ వారిని తొలగిపోయింది. రక్షించుకున్నది. నేను ఇటువంటి శ్రీపాదుల వారి వింతలు దర్శనార్థం ఈ వెళ్ళాను. సృష్టిలో ఎన్నో అయితే ఉన్నవి. శ్రేష్ఠి తాత, గారు శ్రీపాదుల నీవు వారిని తమ కోరితే ఇంటికి తీసుకుని ప్రతి వెళ్ళారు. క్షణ క్షణము శ్రీపాదుల ఈ వారి రకమైన పచారీ లీలను కొట్టునందున్నారు. ఎన్నైనా చూపగలను వారు అన్నారు. స్వయంగా
ఇంతలో వరహాలను నరసింహవర్మ గారు తీసుకుని గల్లా చచ్చుబడి ఉన్న నాగుపాములను శ్రేష్ఠి చూసి గారు స్వయంగా ఆశ్చర్యం జొన్నలను ఇది బియ్యమును కూడా కొలిచి శ్రీపాదుల ఇస్తున్నారు. వారి పనేనని శ్రీపాదుల గమనించారు. వారు శ్రేష్ఠి అంతటా గారిని శ్రీపాదుల ఇట్లా వారు అడిగారు. ఒక తాత, నాగుపాము ఈ మొండమునకు రోజు వేరొక దర్శనం కదా, నాగుపాము తలను చేర్చి నాన్నగారికి ఎంత తమ దక్షిణ, దివ్యహస్తముతో నాకెంత నిమిరారు. దక్షిణ వెంటనే అవి అన్నారు. శ్రేష్ఠి గారు పునరుజ్జీవితమై ఇట్లా అన్నారు. శ్రీపాదుల వారికి కన్నయ్య, ప్రదక్షిణం చేసి నాన్నగారికి వెళ్ళిపోయాయి. ఇచ్చేది పండిత ఆ బహుమానం. నాగుపాములు ఎందుకు నీకు వచ్చాయో, ఇచ్చేది వెంకటేశ్వర వాటిని స్వామి శ్రీపాదుల వారు వారికి. ఎందుకు అట్లా మన చేశారో ఇద్దరికి ఎవరికెరుక? బేరసారాలు లేవు. ఈ నీకు విషయం కావలసినది నీవు శ్రీపాదుల వారిని తీసుకోవచ్చు. అడిగినప్పుడు నాకు ఇట్లా కావలసినది నీవు అన్నారు. ఇవ్వాలి. రాకు గ్రహ బలం ఆ చాలనప్పుడు దృశ్యం ఎంత మనోహరమో. జీవులకు అన్ని శ్రీపాదుల పనులలోనూ వారు ఆటంకం కొంచెం లేదే బెల్లం ముక్క తీసుకుని కొండ నోట్లో చిలువ వేసుకున్నారు. బంధములలో ఉన్నట్లు ఒక అనుభవం బెల్లం అవుతుంది. ముక్క నాకు ప్రసాదం దీనినే కొంతమంది కాల తాత, సర్పయోగం నేను అంటారు. చేయించేది గణేష రాహువు పూజ అయిపోయింది. సర్పములకు అధిదేవత. గణేశుడు బెల్లం ముక్క ఆ నైవేద్యం రకములైన నోట్లో ఆటంకములు కూడా వేస్తున్నాడు. కలుగజేయు సర్పములు నీవు రుజువు మన కావాలన్నా కళ్ళకి నా నోరు కనిపించని చూడు స్థితిలో అని తన ఎక్కడో వదన ఉన్నాయి. గహ్వరమును చూపించాడు. వాటి దోషంని ఈ దానిలో రకంగా శ్రేష్ఠి గారు పరిహరించి ఏ నా భక్తులకు మహాదృశ్యమును సుఖ సంతోషాలు చూశారో కలుగజేయుచుంటిని. కానీ మేము శ్రేష్ఠి గారు కురుంగడ్డకు కొంత క్షేమంగా సమయమైన చేరుకున్నాము. తర్వాత ఇట్లా అన్నారు. శ్రీపాదుల వారు బంగారు కన్నా మమ్ములను చిరునవ్వుతో గణేశునికి ఆశీర్వదించారు. ఆకలైనప్పుడు శ్రీపాద మనల్ని శ్రీ అడగకుండగానే వల్లభుల తనకి వారికి కావలసినంత జయము. బెల్లమును 21వ నైవేద్యంగా అధ్యాయం స్వీకరించవచ్చును సంపూర్ణం. అని చెప్పుము. జై గురుదత్త ఇంతలో అఖండ లక్ష్మీ శ్రీపాదరాజం సౌభాగ్యవతి శరణం వెంకట ప్రపద్యే. సుబ్బమాంబ వచ్చి దిగంబర శ్రీపాదుల దిగంబర వారిని అభ్యంగ స్నానం శ్రీపాదవల్లభ చేయించుటకు దిగంబర. తీసుకుని వెళ్ళింది. నాయన శంకర భట్టు కుత్సితులు మాటలను విని నేను చెడిపోయి అఘోరిగా జన్మనెత్తడి దౌర్భాగ్యం నుండి శ్రీపాదుల వారు నన్ను కాపాడారు. నన్ను కేవలం విధికే వదిలివేసి ఉండిన పూర్తిగా పతనమై ఉండేవాడిని. సద్గురువులు మానవాళి యందు తమకున్న అవ్యాజ ప్రేమ వలన పూర్వజన్మ కర్మ ఫలితముల నుండి మనలను నేర్పుగా విడిపిస్తారు. దీనికోసం వారు తమ అమూల్యమైన శక్తిని కాలమును వెచ్చిస్తూ ఉంటారు. శ్రీపాదుల వారి జాతకము సాంద్ర సింధువేదం నుండి గణింపవలను. మామూలు గణితమునకు అది అందదు. తిథి వార నక్షత్రములు కూడా సాంద్ర సింధువేదమును అనుసరించియే ఉంటుంది. వారు ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకునేవారు. హిమాలయంలో సప్త ఋషుల పవిత్ర భూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో శ్రీపాదుల వారును అప్పల రాజశర్మ గారును బాపనార్యులను మాట్లాడుకుంటూ కలదు. శంబలలో మాట్లాడుకొని ఈ భాష సంస్కృతము కంటే భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యమును గాని సౌకుమార్యమును గాని వర్ణింపతరము కాదు. శ్రీ పీఠికాపురములో శ్రీపాదుల వారును బాపనార్యుల వారును అప్పల రాజశర్మ గారు మాత్రమే ఈ భాషను మాట్లాడుకొనగలిగినవారు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో శ్రీపాదుల వారిట్లా అన్నారు. తాత, శ్రీకృష్ణుడు సత్యమును గాని అసత్యమును గాని పలుకువాడు కాడు. అతడు కేవలం కర్తవ్య బోధకుడు మాత్రమే. అంతటా బాపనార్యులు ఇట్లా అన్నారు. కన్నా, ఎల్లప్పుడూ సత్యమును పలుకవలను. మాట వరుసకు కూడా అసత్యమును పలుకరాదు. శ్రీపాదుల వారు మందహాసం చేశారు. అదే రోజు మధ్యాహ్నం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల ఇంటికి వచ్చారు. వారికి ఒక ప్రగాఢ కోరిక ఉండేది. బాపనార్యులు తమ ఇంట భోజనం చేయవలననియు భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరింపవలనని, అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షంలో జరగవలననియు, దాని వలన తమ పితృదేవతలు ఎంతో ఆనందించదరనియు వారి ప్రగాఢ వాంఛ. బాపనార్యులు వారి కోరికను మన్నిస్తారో మన్నించరో మనమున శంక కలదు. అయినా శ్రీపాదుల వారిని మనమున తలుచుకొని బాపనార్యుల ఎదుట తమ అభిప్రాయంని వెల్లడి చేశారు. బాపనార్యుల ముఖము వెంట ప్రయత్నముగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠి గారింటికి భోజనం చేసేదమనియు దక్షిణను కూడా స్వీకరించదమనియు తెలిపారు. శ్రేష్ఠి గారి ఆనందానికి అవధులు లేవు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. మహాలయ పక్షములు జరుగుచుండగా వాగ్దానమును పొందిన శ్రేష్ఠి గారును వాగ్దానమును చేసిన బాపనార్యులను కూడా ఈ విషయం మర్చిపోయారు. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల గారి ఇంటికి శ్రేష్ఠి గారు వచ్చారు. శ్రీపాదుల వారు మందహాసం చేస్తూ వాగ్దానమును చేయనేకూడదు, చేసిన తర్వాత దాన్ని తప్పక నెరవేర్చాలి. వాగ్దానం చేసి మరచినేడల వాగ్దానమును పొందిన వారును జ్ఞప్తికి తేవలేను. ఈ విషయమును మీరిద్దరి నుండి నేను సంజాయిషిని అడుగుచున్నానండ్రి. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదం తెలియవచ్చును. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని తెలియవచ్చును. దానికి వారిరువురుకును చింత కలిగెను. వారి నోదార్చుచు శ్రీపాదులు ఇట్లా అన్నారు. మీ ఇద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయం ఉన్నది. ప్రతి మానవునిలోనూ నేను అనున్నది చైతన్య రూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమును విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారుని, వాని నుండి వాని కుమారునికి, అదేవిధంగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది.
గృహస్థాశ్రమమును వదిలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధం నుండి విడుదల కలుగుచున్నది. గృహస్థాశ్రమమును వదిలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధం నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమై నామరూపములలో కూడా ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరం లేదు. ఇది బృహదాకార స్వరూపమునైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది కనుక ఏదో ఒక దేశంలో ఏదో ఒక కాలంలో బాపనార్యుల వంశంలోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశంలోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములలో భోజనం చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు ఎలా ఏ విధముగా అని నన్ను మీరు అడగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. కొన్ని కర్మలకు భౌతిక కాలము వేరుగానో యోగకాలము వేరుగానూ ఉండును. భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలెను. అయితే యోగకాలము రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది. అంతట నేను ఇట్లా అన్నాను, అయ్యా గురుదత్త భట్టు, భౌతిక కాలము యోగకాలము అననేమో వివరంగా తెలుసుకొనగోర్చున్నాను. శ్రీ భట్టు మహాశయుడు ఇట్లా అన్నారు, భౌతిక కాలము భౌతిక దేశము మానసిక కాలము మానసిక దేశము అనునవి కలవు. వీనికి తోడుగా యోగకాలము యోగదేశము అనేవి కూడా ఉన్నాయి. ఒకనికి 60 వర్షముల వయస్సు ఉన్నదనుకునము. అతడు 20 సంవత్సరముల వయస్సు అనవలే నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడు అనుకునుము. వాని భౌతిక కాలము 60 సంవత్సరాలు సూచించుచున్నది. అది శరీరములకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వయస్సులో ఉన్న వృద్ధునికి ఉండేది బరువు బాధ్యతలు నేడల వారి భౌతిక కాలము 20 సంవత్సరములకు అది శరీరములకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము 60 సంవత్సరములు. ఈ విధంగా భౌతిక కాలము మానసిక కాలము అనే కాలమును కలిగి ఉండవలను అనే నియమం లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. మరికొన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాం. జై గురుదత్త.